ఇది చాలా ఎమోషనల్ మూమెంట్స్. చాలా ఫైటింగ్లు జరిగినాయి అవుట్పుట్ రావడానికి. యాక్చువల్గా చెప్పాలంటే మేమిద్దరం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, పోట్లాడుకున్నాం. అంటే టెక్నీషియన్స్ 3 years నుంచి ట్రావెల్ చేసి ఒక సినిమా కోసం, ఒక కథ కోసం ఎన్నాళ్ళు పనిచేయచ్చు? 6 నెలలు, సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు. ఇది రీమేక్ సినిమా. ఒక రీమేక్ సినిమాని ఇంత నమ్ముకుని 3 ఏళ్ళు కూర్చుని దాని మీద వర్క్ చేసి ఈ అవుట్పుట్ తీసుకురావడానికి మేము పడిన కష్టం మేము చెప్పినా మీకు ఇప్పుడు అర్థం కాదు, స్క్రీన్ మీద రేపు చూస్తేనే తెలుస్తుంది. సో అందుకని ఇప్పుడు నేనేం చెప్పినా ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపిస్తుంది మీకు. సో అందువల్ల నేను ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము పడ్డ కష్టం ఏంటో మీరు గుర్తిస్తారు, గుర్తించాలని ఆశిస్తున్నాను. నేను దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. మ్యూజిక్ డైరెక్టరు అకేషన్ ఇది. వసంత్ చాలా టాలెంట్ ఉన్న కుర్రాడు, ఆ విషయంలో డౌట్ లేదు. నేను సుడిగాడు కోసం 2 సంవత్సరాలు కలిసి కూర్చుని ఓ ప్రాజెక్ట్ వర్క్ చేసాం. అది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా మీ అందరికీ తెలుసు. దాని తర్వాత అతనికి ఎన్నో మంచి అవకాశాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశా. మరి అతను బ్యాడ్ లక్కా లేకపోతే ఎక్కడ జరిగింది పొరపాటు అనేది నాకు తెలియదు. మంచి అవకాశాలు రాలేదు. మళ్ళీ వెన్ను తట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు, నీ దగ్గర టాలెంట్ ఉంది, మళ్ళీ కలిసి పనిచేద్దాం మనం అని చెప్పి ఈ ప్రాజెక్టుకి కూర్చోబెట్టి 3 years నేను స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే నాతో పాటు ట్రావెల్ చేస్తూ 3 years సాంగ్స్ చేసామండి. ఈ 3 yearsలో ఎన్ని వందల ట్యూన్స్ విన్నాము, పరిశీలించాము, చేసాము. రికార్డ్ చేసిన సాంగ్స్ 18 సాంగ్స్ రికార్డ్ చేసామండి. 18 సాంగ్స్లోంచి 8 సాంగ్స్ సెలెక్ట్ చేసి ఈ అవుట్పుట్ తీసుకొచ్చాం. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎంతోమంది లిరిక్ రైటర్సు నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు, అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ కావాలి. ఎంతోమంది టెక్నీషియన్స్ నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు, అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ కావాలి. ఎంతోమంది ఆర్టిస్టులు నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు, అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ కావాలి. అది నేను శుభమస్తు, శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం ఈ సినిమాల తర్వాత మళ్ళీ అంతగా కనెక్ట్ అయ్యి ట్రావెల్ చేసి ప్యాషనేట్గా వర్క్ చేసిన సినిమా ఇది. ఈ 3 years నేను ఎన్నో సఫరింగ్స్ పడ్డాను, అయినా సరే వేటిని కవర్ చేయలేదు, కేర్ చేయలేదు. డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు నన్ను గుర్తుపెట్టుకునే సినిమా అవుతుంది.